ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం 116 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్, డబుల్ బెడ్రూమ్. ఇది చూసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్, ముందు రోడ్ అండి. ఇది దాదాపు ఒక 12 ఫీట్ ఉంది, 12 to 14 ఫీట్ ఉంది. చూసుకోవచ్చు. ఈ ఇల్లు మెయిన్ హాల్ అండి. ఈ ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసి 100లో అయింది. చూసుకోవచ్చు. నేను చెప్తాను పూర్తి డీటెయిల్స్. ఇది బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అండి. పక్కనే కిచెన్ ఉంది, చూసుకోవచ్చు. కిచెన్ ఈ విధంగా ఉంది. పూజా రూమ్ కూడా పెట్టుకున్నారు. ఇందులో మనకు నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది, అలాగే తూర్పు డోర్ ఇవ్వడం జరిగింది. మనకు ఫెడ్ నుండి ఇలా చూసుకుంటే ఇలా ఉంది, బ్యాక్ నుండి నార్త్ తూర్పు. ఇందులో మనకు సంప్ అండి, ఇది సంప్ అండి. ఓన్లీ మనకు మున్సిపల్ వాటరు 24 hours వస్తాయి వాటరు. అవి డైరెక్ట్ ఇందులోకి వదిలేస్తారు. ఇక్కడ బోర్ ఉంది. మనకు రైట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి. మనకు ఒకటే వాష్రూమ్ ఇచ్చారు కామన్గా. ఈ గల్లీ వచ్చేసి 4 ఫీట్ అండి, 4 ఫీట్ల గల్లీ ఇట్లా స్ట్రైట్గా. మనకు రైట్ సైడ్ ఒక 16 గజాలు అనేది ఇక్కడ ఉంది. ఇది వాస్తు ప్రకారం అడిషనల్గా ఉంది కాబట్టి దీన్ని గోడ కట్టేసి వదిలేశారు. మనం కార్ పార్కింగ్ కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు బయట పెట్టుకోవాలనుకుంటే. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. పైన ఈ విధంగా ఉంది. చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి, దాదాపు మొత్తం బిల్డింగ్సే. వెనకాల ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఇది కూడా ఒక పెద్ద ప్లాటు. ఇది వచ్చేసి మొత్తం SRR తోటలో ఉందండి. ఈ హౌజు మనకు కోయవాడలో వస్తుంది. వాటర్ ట్యాంకులు కూడా దానికి సపరేట్ పెట్టారు. మంచి నీళ్ళకు వేరే, బోర్ నీళ్ళకు వేరే 2 ట్యాంకులు పెట్టారు.